సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి భారత రాజ్యాంగం పైన అని దాడి చేసిన మతోన్మాది అయిన న్యాయవాది రాకేష్ కిషోర్ని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాందభాష, దళిత ప్రజా సంఘాల నాయకులు జకరయ్య, పిచ్చయ్య, కేశవ, ఇక జుట్టు నారాయణలు మాట్లాడుతూ అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళిత మేధావిని బిఆర్ గవాయ్ ఎదుగుదలను మతోన్మాదులు సహించలేకపోతున్నారని, అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశారని, ఇది భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని వారన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఇలాంటి దుర్మార్గపు దాడులకు పాల్పడుతుంటే ఇక సామాన్య ప్రజా దళితులపై ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని వారన్నారు. ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం దళితులు ఈరోజు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుంటే ఓరవలేని మతోన్మాదులు పుట్టతో ఈరోజు దాడి చేయడం ఏమని చర్య అని చెప్పేసి ఈ దాడిని యావత్తు ప్రపంచమంతా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ దాడిని ఖండించాల్సినటువంటి మతోన్మాద శక్తులు ఖండించాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ సర్కార్ నిద్రమత్తులో వ్యవహరిస్తుంది. తక్షణమే మేలుకొని ఎవరైతే దాడి చేసినటువంటి అడ్వకేటు శిక్షించాలా, అతను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం రాకముందు ఈరోజు మతోన్మాదులు లేదా ఆర్ఎస్ఎస్, బీజేపీ మీరు ఎక్కడున్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో దళితులు, అదేవిధంగా ముస్లింలు ఈరోజు స్వాతంత్రం కోసమైతేమి, రాజ్యాంగ హక్కుల కోసమైతేమి పోరాటం చేసినటువంటి ఘనత దళితులకు ఉంది. ఈరోజు రాజ్యాంగానికి చుట్టుపరుస్తూ వ్యవహరిస్తున్నటువంటి మతోన్మాద శత్రులను ఉరి తీయాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఎవరైతే దాడి చేశాడో రాకేష్ కిషోర్ను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్. ఈరోజు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ప్రధాన న్యాయమూర్తిపై దాడి అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటు. ఎందుకంటే మతోన్మాదులు పెంచి పోషించే ఈ ప్రభుత్వాలు ఇటువంటి దళితులపై దాడులు అనేది సర్వసాధారణమైనవి. అందులో ప్రధాన న్యాయమూర్తి వంటి గవాయ్ పైన చెప్పులు దాడి, భౌతిక దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్యగా దళిత ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం అటువంటి సిజార్ పైనే, గవాయ్ పైనే ఇటువంటి దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజానీకానికి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తున్నాం. అందుకే ప్రజలారా, మతోన్మాదులను అరికట్టాలంటే అందరూ ఏకం కావాలి. అందుకే ఇటువంటి దాడులను మనం పూర్తిగా ఖండించి మనకు న్యాయం జరిగే విధంగా, మనకు అగ్రకులాల నుంచి మనకు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తెచ్చేదానికి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ పైన మతోన్మాది రాకేష్ కుమారు చెప్పులు విడిచి దాడి చేయడం జరిగింది. అందుకు నిరసనగా బద్వేల్ పట్టణంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ మరియు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ ఈ దాడి చేసిన దానికి మేమందరం ఖండిస్తున్నాము. భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడము చాలా దుర్మార్గం. ఇప్పటికైనా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారత రాష్ట్రపతి ముర్ము గారు మరియు చట్టం తయారు చేసి దాడి చేసిన రాకేష్ కుమార్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి